హాయ్ ఫ్రెండ్స్, నేను ఇక్కడ వచ్చేసి శనగలు నానబెడుతున్నాను. ఎందుకంటే శనివారం పూజ కోసం చేస్తాను. ఒక్కొక్కసారి బ్రేక్ఫాస్ట్లో తిందాము అంటే ఫైబర్ ఉంటుంది కదా అని ఇంకా శ్రీవారం నానబెట్టి ఏదన్నా చేస్తూ ఉండు అంటే ఇంకా నానబెడతాను. ఇంకా అలాగే తులసి దళాలు రెడీ చేసుకున్నాను మాల కడదామని. ఇంకా శనివారాలు అయితే చేస్తే మనకు వెంకటేశ్వర స్వామికి అవసరం కాబట్టి నేను ఇంకా రెడీ చేసుకుని ఇంకా మాల అయితే కడదామని రెడీ చేసుకున్నాను. మాల అయితే వచ్చేయటం మా నాన్నగారి నుంచి నేర్చుకున్నాను కాబట్టి నాకంత ఇబ్బంది ఉండదు. ఒక్కొక్కళ్ళు రాదు అంటారు, కానీ నాకు వచ్చినందుకు చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఇంకా మన చేతులతో మనం స్వామివారికి మాల వేసాము అంటే కట్టింది ఆ సంతోషమే వేరు. ఇంకా అందుకోసమని మాల అయితే కడుతున్నాను. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని మనస్సులో నామం చెప్పుకుంటూ ఇంకా ఈ విధంగా మాల అయితే కడుతున్నాను. ఇంకా శనగలు, నువ్వులుండలు, తులసి దళాలతో మాల కదా స్వామివారికి ఎంతో ప్రీతికరమైంది. ఇంకా అందుకోసమని ఈ విధంగా నేను మాల కట్టడం అనేది మన ఛానల్లో ఉన్నాయి వీడియోస్. ఇంకా అందుకోసమని ఈ విధంగా డైరెక్ట్ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఎస్ఆర్ థాట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇంకా ఈ విధంగా అయితే నేను రెడీ చేసేసి మన ఛానల్లో ముగ్గులు కానీ అన్నీ ఉంటాయి, ఒకసారి విజిట్ చేయండి. ఇంకా కరెక్ట్గా సరిపోయిన దారం అయితే నేను తీసుకొని ఈ విధంగా మాల అయితే కడుతున్నాను. ఇంకా మా పాప వచ్చేసి మమ్మీ సరిగ్గా పడట్లేదు అని సరి చేసింది అక్కడ. ఇంకా సరే నేను కంటిన్యూ చేస్తున్నాను. ఇంకా అలాగే తనైతే వాకింగ్ చేసుకుంటుంది. ఇంకా సరే బయట నుంచే చూసింది ఎలా వస్తుంది వీడియో అని సరి చేసింది. ఇంకా రేపు నువ్వుల ఉండలు, అలాగే తులసి మాల, శనగలు, పానకం, వడపప్పు అలాగైతే నైవేద్యం పెట్టి ఒక బియ్యపిండి దీపంలో నేను వచ్చేసి 4, ఒకవైపు 3, 7 ఒత్తులతో అయితే చేస్తాను. 7 దీపాలు అయితే నేను పెట్టట్లేదు, ఇలా కూడా చేయొచ్చు అని తెలుసుకుని అప్పటి నుంచి అలాగే చేస్తున్నాను. మనం భక్తితో చేస్తే మన కోరికలు నెరవేరుతాయి అనేది 7 కుందులు పెట్టాల్సిన అవసరం లేదు. కలశం లేనివారు కలశం పెట్టుకో అవసరం లేదు. ఇంకా ఆనవాయితీ ఉంటే పెట్టుకొని ఆ విధంగా ప్రాసెస్ చేయదలిచిన వాళ్ళు అలా కూడా చేసుకోవచ్చు. నేనైతే నువ్వుల నూనె, ఆవు నెయ్యి కానీ అలా బియ్యపిండిలో బెల్లం, ఆవు పాలు వేసి సపరేట్గా పట్టించుకొని దానికోసం ఈ దీపానికి నేను ఆ విధంగా అయితే ఒక కుంది రెడీ చేసుకొని దానిలో 4, 3, 7 ఒత్తులతో నేను పూజ అయితే గోవిందనామాలు చదువుతూ చేసేసుకుంటాను. అష్టోత్తరాలు కూడా చేసి ఆ తర్వాత నైవేద్యాలు పెట్టి ఇంకా కొబ్బరికాయ అయితే ఈ విధంగా అయితే సింపుల్గానే నేను పూజ అనేది కానిస్తాను. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఎస్ఆర్ థాట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ ఇవ్వండి. ఇంకా మీతో మాట్లాడుతూనే ఇక్కడ మాల కూడా రెడీ అయిపోతుంది. రెడీ అయ్యాక ఎలా వచ్చింది అనేది మీతో ఎదురుగుండా అమ్మాయి అయితే ఏదో మాట్లాడుతుంది. ఇంకా నేను అలా తను మాట్లాడుతుంటే
మనం మనస్ఫూర్తిగా స్వామివారికి ఏది సమర్పించినా మన కోరికలు అయితే నెరవేరుతాయి. నేను ఒక్కొక్కసారి ఇన్ని తులసి దళాలు అందనప్పుడు నేను పూలతో పాటు 2 దళాలైతే స్వామివారి పటానికి పెట్టేస్తాను. ఇలా ఎక్కువగా ఉన్న రోజు నేను మాలైతే సమర్పిస్తాను. అంతే. మనం ఎలా రోజు ప్రతి వారం అందాలని లేదు కదా. ఇంకా బయట అయితే తీసుకోను నేను. మాలలు కట్టినవి మన మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. శ్రీను రాణి కిచెన్ కూడా మనకి ఇంకొక ఛానల్ కూడా ఉంది. ఇది ఎస్ఆర్ థాట్స్. 2 ఫాలో అవ్వండి. ఇంకా అలా పెట్టేసి ఇక అంతసేపు అయితే పట్టలేదులేండి. మరీ మ్యూజిక్ పెడితే బాగోదు కదా. ఇంకా డైలీ నేను ఏమేమి వంటలు చేస్తాను, రోటి పచ్చళ్ళు, ముగ్గులు అన్నీ అయితే వస్తూ ఉంటాయి. ఎస్ఆర్ థాట్స్. చూసేయండి వీడియోని. మాల అయితే పూర్తయిపోయింది. ఇదిగోండి చక్కగా వచ్చింది. ఇంకా అలాగే మిల్లెట్ గోధుమ పిండి అయితే చపాతీ కోసం కలుపుతున్నాను. కొంచెం ఆయిల్, కొంచెం ఉప్పు వేసి అయితే కలిపేస్తే ఇంకా అమ్మాయి అయితే నేను చపాతీ చేస్తా మమ్మీ అంది. పిండి కలిపేసి అక్కడైతే పెట్టేశాను.